హాయ్ అండి. సంటిపెట్ట సారీ అయితే పంపించారండి. రాజులు సంటిపెట్ట బాక్స్ చూడండి ఎంత బాగుందో. కృష్ణుడు బొమ్మ వేయించి చాలా బాగుంది కదా. ఇంకా ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి కదండి రాజుల సారీ అంటేను. ఆల్రెడీ మేమైతే కొన్ని తినేసామండి, వీడియో తీయాలని ఐడియా లేక. మైసూరుపాకు అలాగే ఒక 7-8 ఐటమ్స్ వరకు అయితే తీసేసుకున్నాము. తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలని చెప్పి. ఇలా జీడిపప్పు అచ్చు, పూతరేకులు, పాలకోవాలు, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి ఇందులోని. సున్నుండలు, రవ్వుండలు, బెల్లం మిఠాయిలు, చక్కెర మిఠాయిలు, కాజాలు, వేపిన శనగపప్పుతో ఉండలు చేశారండి. అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే వేరుశెనగ ఉండలు కూడా చాలా బాగున్నాయి. ఇన్ని రకాలు సారీ అయితే పెడతారు. గోరుమిఠాయిలు అయితే చక్కెరతోనూ చేశారు, బెల్లంతోనూ చేశారు. 2 రకాల రాజులు పెట్టే మిఠాయిలు చాలా గట్టిగా ఉంటాయి కదండి, మలారపుండలు అంటారు, అవి కూడా ఉన్నాయి. అవైతే చాలా బాగుంటాయి. కొబ్బరి సున్నుతో చేసిన ఉండలు అయితే చాలా టేస్ట్ బాగున్నాయి. ఇంకా వీటితో పాటుగా చక్కెరతో చేసిన చిలకలు, అలాగే పాలకోవా, దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ కూడా ఒకటి ఉంది ఇందులో. సున్నుండ అయితే చాలా బాగా చేశారు. ఇదైతే చక్కెరతో చేసిన చిలకలు. రాజుల సారీ అయితే చాలా బాగుందండి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే సంక్రాంతి కూడా బోల్డ్ అని ఉన్నాయి. అయినా సరే మా పిల్లలకైతే ఇవి బాగా నచ్చేసినాయి. ఏమైనా రాజుల సారీ అంటేనే ఎంత గ్రాండ్గా ఉంటుంది. ఒక 25-30 రకాల వరకు సారీలు అయితే పెడతారు. వీటికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా బాగా చేయించారు. నాకైతే ఈ సారీ డబ్బా చూసిన తర్వాత వీడియో తీయాలనిపించింది, మన సబ్స్క్రైబర్లు చూస్తారు కదా అని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.